ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి వచ్చింది. పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో జనసేన, 10 అసెంబ్లీ, 6 లోక్సభ స్థానాల్లో బీజేపీ బరిలోకి దిగనుంది. మిగతా 144 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయనుంది. నిన్నటి వరకు 24 సీట్లలో పోటీ చేస్తామని జనసేనాని పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించినా ప్రస్తుతం 21 సీట్లలో పోటీ చేయడంపై జనసైనికులు అయోమయంలో పడిపోయారు. పవన్ కళ్యాణ్ను పావుగా వాడుకుని టీడీపీ, బీజేపీ లాభపడాలని భావిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పొత్తులో తమకు అన్యాయం జరిగిందని మదనపడుతున్నారు. అటు అధినేత నిర్ణయం కాదనలేక ఇటు సీట్ల సంఖ్య తగ్గడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో జనసైనికులు ఉన్నారు. వారం క్రితం వరకు టీడీపీ, జనసేన ఏపీలో కలిసి పోటీ చేస్తాయని అంతా భావించారు. కానీ ఈ కూటమిలోకి బీజేపీ సడన్గా ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మొత్తం మారిపోయింది. ముఖ్యంగా జనసేన పోటీ చేసే స్థానాలపై బీజేపీ గురిపెట్టింది. దాంతో 21 స్థానాలకు జనసేన సంఖ్య పడిపోయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య, వైసీపీ నాయకులు జనసేన సీట్లపై తీవ్ర విమర్శలు చేశారు. పొత్తులో భాగంగా 24 సీట్లే తీసుకున్నారా, పవన్ స్టామినా ఇంతేనా అంటూ సెటైర్లు పేల్చారు. దాంతో మళ్లీ సీట్లపై జనసేనాని విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కేవలం పవన్ కళ్యాణ్ వెండితెర చరిష్మాను క్యాష్ చేసుకోవాలని బీజేపీ, టీడీపీ చూస్తున్నాయా అన్న సందేహాలను జనసైనికులు లేవనెత్తుతున్నారు. పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతూ పవన్ను నట్టేటా ముంచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి 24 సీట్ల కేటాయింపుపై జనసేన కేడర్ తీవ్ర అసంతృప్తిగా ఉంది. ఇప్పటివరకు 7 సీట్లు మాత్రమే ప్రకటించారు. మిగతా 14 సీట్లను కూడా చంద్రబాబే సెలెక్ట్ చేస్తాడని, ఆయన చెప్పిన వారికి పవన్ టికెట్ ఇస్తాడంటూ ప్రచారం జరుగుతోంది. అయితే తొలి నుంచి బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడిగా పోటీ చేయాలని, బీజేపీతో పొత్తు కోసం తాను చివాట్లు కూడా తిన్నానంటూ గతంలో పవన్ చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతం కూటమిలోకి బీజేపీ రావడంతో పవనే సీట్లను త్యాగం చేయాల్సి వచ్చిందని అంటున్నారు. పైగా పవన్ను ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపి కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేశారని ఓ వార్త చక్కర్లు కొడుతుంది. పవన్ కేంద్ర క్యాబినెట్లోకి వెళ్తే బాబు ఇక్కడ చక్రం తిప్పడానికి చూస్తున్నాడని అంటున్నారు. ఇదెక్కడి పొత్తుధర్మమని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. జనసేనతో పొత్తు కుదుర్చుకునే ముందు చంద్రబాబు గేమ్ ప్లే చేశారని జనసేన నేతలు చెబుతున్నారు. తొలుత జనసేన 60 అసెంబ్లీ, 5 పార్లమెంట్ సీట్లలో పోటీ చేయాలని ఆశించగా తన అనుకూల మీడియాలో 24 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలను కేటాయించబోతున్నట్లు ప్రచారం చేయించారని చెబుతున్నారు. ఇప్పుడు కూడా మళ్లీ అదే తరహాలో జనసేనపై దెబ్బ వేసేలా బాబు వ్యూహం పన్నారని జనసైనికులు చర్చించుకుంటున్నారు. పైగా జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లో టీడీపీ కేడర్ సహకరించే పరిస్థితి ఎంతమాత్రం కనిపించడం లేదు. దాంతో జనసేన సీట్ల సంఖ్య తగ్గించి వ్యూహాత్మకంగా దెబ్బకొట్టాలని చంద్రబాబు భావిస్తున్నారని చర్చ జరుగుతోంది. జగన్ను ఓడించగలగాలంటే సర్దుకోవాలని పవన్కు చంద్రబాబు నూరిపోశారని, దాంతో పవన్ సైతం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయారని అంటున్నారు. మొత్తానికి సీట్ల సంఖ్య తగ్గడంపై జనసేన కేడర్ తీవ్ర అసంతృప్తిలో ఉంది. మరి కేడర్కు పవన్ కళ్యాణ్ ఏ విధంగా సర్ది చెప్పి ఎన్నికలకు సమాయత్తపరుస్తారో చూడాలి మరి.